ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. భారత్ లో మళ్లీ లాక్ డౌన్ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్ భారత్ పై క్రమంగా ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే గ్యాస్ కొరత ఏర్పడుతుండటంతో పాటు పెట్రోల్, డీజిల్ పై కూడా ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది. దీంతో ముంబై, బెంగళూరు, హైదరాబాద్, తమిళనాడు వంటి ప్రధాన నగరాల్లో హోటల్స్, హాస్టల్స్ బంద్ అవుతున్నాయి. కమర్షియల్ సిలిండర్స్ దొరకపోవడంతో ఫుడ్ కష్టంగా మారింది. అలాగే పెట్రోల్, డీజిల్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. భారత్ లో మళ్లీ లాక్ డౌన్ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్ భారత్ పై క్రమంగా ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే గ్యాస్ కొరత ఏర్పడుతుండటంతో పాటు పెట్రోల్, డీజిల్ పై కూడా ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది. దీంతో ముంబై, బెంగళూరు, హైదరాబాద్, తమిళనాడు వంటి ప్రధాన నగరాల్లో హోటల్స్, హాస్టల్స్ బంద్ అవుతున్నాయి. కమర్షియల్ సిలిండర్స్ దొరకపోవడంతో ఫుడ్ కష్టంగా మారింది. అలాగే పెట్రోల్, డీజిల్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ స్పందన. ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధం ఒక రకంగా ఆ రెండు దేశాలతో పాటుగా ప్రపంచంలో ఆ దేశాలతో పాటు మిగతా దేశాలపైన ఎక్కువ పెనుప్రభావం చూపుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒకవైపు రెండు పక్షాలు వెనక్కి తగ్గలేని పరిస్థితుల్లో గత 13 రోజులుగా యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం యొక్క పరిణామాలు ఎలా ఉంటాయనే దానికి ప్రత్యక్షంగా భారత్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులే మనం చెప్పాల్సి ఉంటుంది. గత 3-4 రోజులుగా చూస్తూ ఉంటే గ్యాస్ కొరత, గ్యాస్ తో ఎక్కడికక్కడ మొత్తంగా కూడా పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులైనాయని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేనట్టుగా మనం ఎప్పుడో కరోనా సమయంలో లాక్డౌన్ టైంలో మనం ఇట్లాంటి బంద్, హోటల్స్ బంద్ అట్లాంటివన్నీ చూసాం, హాస్టల్స్ బంద్. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండానే కరోనా సందర్భంలో అప్పుడు ఒకరి నుంచి ఒకరికి వ్యాధి సంక్రమిస్తుంది, ఒక రకంగా వ్యాప్తి చెందుతుంది, సామూహిక వ్యాప్తి చెందుతున్న భయంతో అప్పుడు ఈ యొక్క మొత్తంగా కూడా వర్క్ ఫ్రం హోమ్ కావచ్చు, లేకుంటే లాక్డౌన్ పెట్టి జనాలు మొత్తం కూడా ఇంట్లోకే పరిమిత పరిస్థితి కనబడదు. కానీ ఇప్పుడు అంతకు మించి అట్లాంటి పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ఒక వైపు ఏమో వరుసగా గ్యాస్ సంబంధించి కొట్ట వస్తుండటంతో ఇప్పటికే హోటల్స్ బంద్ పెడుతున్నామని హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. మేము హాస్టల్స్ నడపలేమని చెప్పి హాస్టల్స్ అసోసియేషన్ ప్రకటించిన పరిస్థితి కనపడుతోంది. సో పోను మొత్తం ఒక్కొక్కటిగా అంటే మొత్తం వివిధ రంగాలపైన ఎట్లా ప్రభావం చూపుతుంది అనే దానికి ప్రస్తుతం ఈ యొక్క యుద్ధ పరిణామాలే మన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకొస్తుంది. ఎందుకంటే హోటల్స్ దాదాపుగా దేశంలోని ప్రధాన నగరాల్లో అన్నిటికీ సంబంధించి కమర్షియల్ గ్యాస్ కొరతతో ఇప్పటికే దాదాపు ఓపెన్ గానే బహిరంగానే హోటల్స్ మూసేస్తున్నాము, మేము రన్ చేయలేమని చెప్పేసి హోటల్స్ యాజమాన్యం ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. అది పక్కన పెడితే ఇక నెక్స్ట్ లెవెల్ కి వచ్చేసి హాస్టల్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక వైపు ఏమో వేసవికి సెలవులు వస్తున్న తరుణం, అందులోనూ ఒకవైపు పెళ్లికి ముహూర్తాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. పెళ్లి ముహూర్తాలకు సంబంధించి ఎందుకంటే ఇంట్లో జరిగే శుభకార్యానికి అతిథి మహారాజులను, స్నేహితులను, బంధువులను పిలిచి పెద్ద ఎత్తున గ్రాండ్ గా పెళ్లిళ్లు, అదేవిధంగా వివాహాలు, విందులు చేయాలని ఆలోచన ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు పెద్ద ఎఫెక్ట్ పడ్డదని చెప్పవచ్చు. ఎందుకంటే గ్యాస్ సంబంధించి కమర్షియల్ సిలిండర్స్ దొరకకపోవడంతో సో వీళ్ళే తక్కువ మంది లోపల, ఎందుకంటే పరిస్థితులకు అనుగుణంగా, ఎందుకంటే మంచి ముహూర్తాలు ఉన్నాయి. సో ఇప్పటికే పెళ్లిళ్ళకి సంబంధించి ఆలస్యం అయితే మరింత ఎప్పుడుగో ముహూర్తాలు ఉంటాయి. కాబట్టి ఉన్న వాటిలో ఇప్పుడున్న పరిస్థితి ఒక్కసారిగా ఈ యొక్క యుద్ధం ఎఫెక్ట్ తో పెళ్లికి పెద్ద ఎత్తున వేల మందిని పిలిచి అతిరథ మహారథులను పిలిచి పెద్ద ఎత్తున గ్రాండ్ గా వేద్దామనుకున్న వారి ఆశలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున గ్యాస్ ఎఫెక్ట్ తో కళ్ళలవుతున్నాయని చెప్పవచ్చు. సో ఒకళ్ళ ఆలోచనలు మారిపోయి సో గ్యాస్ కొరతతో వీళ్ళని తక్కువ మందిని కొంత వాళ్ళకు దగ్గరి బంధువుల మధ్యనే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతో వైపుగా ఇక నెక్స్ట్ గ్యాస్ కొరతతో సంబంధించి మనం చూస్తా ఉన్నాం. మొత్తంగా కూడా ఎక్కడికక్కడ ఒక వైపు ఏమో గ్యాస్ కొరతతో కట్టెలకు సంబంధించి కట్టెలు కనబడుతున్నాయి. కట్టెలకు సంబంధించి టింబర్ డిపోల దగ్గర పెద్ద ఎత్తున ఆటో ట్రాలీలు కావచ్చు, ఇతరత్ర వాహనాల ద్వారా క్వింటల్ల కొద్ది ఆ కట్టెలు తీసుకొని పోతున్నారు. ఎందుకంటే భవిష్యత్తు ఉపయోగించి అదొక ఎఫెక్ట్ అయితే అది కూడా ఎన్ని రోజులకు పరిమితమై ఉంటది. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదు కాబట్టి ముందు జాగ్రత్తగా ఎవరు పెట్టుకోలేని పరిస్థితి. అక్కడ కూడా ఇప్పుడు డిమాండ్ పెరిగిన పరిస్థితి, గతంలో ఉన్న రేటుతో డబుల్ రేట్ తో కట్టెలు అమ్ముకున్న పరిస్థితి. ఇక నెక్స్ట్ ఒకవైపు ఊహించని పరిణామం, కట్టెలకు కూడా ఇప్పుడు ఇంత విలువ వస్తుందా కట్టెలు అమ్మే పరిస్థితికి. కట్టెలు అమ్మే వాళ్ళు కూడా తమ బిజినెస్ ను ఒక రకంగా చాలా చక్కగా కట్టెలు అమ్ముకొని లాభం ఆర్జించే పరిస్థితికి వచ్చింది. అదొక అంశం అయితే ఇక ఈ ఎలక్ట్రిక్ స్టవ్లకు సంబంధించి మనం చూస్తా ఉన్నాం, ఎక్కువ వినియోగం పెరిగింది. ఎలక్ట్రిక్ స్టవ్లకు సంబంధించి గతంలో ఎప్పుడు లేనట్టుగా కూడా ఎక్కువ కొనుగోలు పోతుంది. సో దీంతో కూడా అవుట్ ఆఫ్ స్టాక్ ఎలక్ట్రిక్ స్టవ్లు కూడా అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చే పరిస్థితి కనపడుతుంది. ప్రతి రంగం ఒకటి అని కాదు, ప్రతి రంగం పైన దీని ఇంపాక్ట్ పడుతుంది. సో గ్యాస్ సంబంధించి ఇలా ఉంటే
నెక్స్ట్ చాలా అత్యంత కీలకమైన ఒక రకంగా మనకు ప్రమాద గంటికలు మోగుతున్నట్టే ఈ యుద్ధం కనుక మరొక వారం రోజులు కొనసాగితే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ పెట్రోల్ డీజిల్ పైన కూడా పడుతుంది. సో అదే జరిగితే ఏం జరుగుతుందో మనం ఒక్కసారి ఊహించని పరిస్థితి. ఎందుకంటే ఎక్కడికక్కడ వాహనాలు మొత్తం కూడా బస్సులు బంద్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అదే సందర్భంలో ఇక రెగ్యులర్ గా ఏదైతే గూడ్స్ కి సంబంధించి రెగ్యులర్ గా ప్రతినిత్యం కూడా కూరగాయలు కావచ్చు, పాలు, ఇతరత్ర అన్నికి సంబంధించినటువంటి గూడ్స్ ద్వారా మనం రవాణా చేస్తూ ఉంటాం. వాటిపై కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అదే జరిగితే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటడం, ఎందుకంటే కొరత ఏర్పడడం. సో ఉన్న వాటిలోనే మనం కాలం తీసుకోవాల్సిన పరిస్థితి ఊహించుకుంటేనే ఒక రకంగా ఒళ్ళూరు గగడి పడితే భయానక పరిస్థితులు ఉత్పన్నం అవుతాయా అని చెప్పేసి కూడా ఒక టెన్షన్ మొత్తంగా ఉంది. సో ఇది ఎట్లా దీని నుంచి బయటపడాలి అనే దాని గురించి చాలా జాగ్రత్తలు కూడా మనం పాటించాల్సి ఉంటుంది. సో వీళ్ళంత వరకు కూడా గ్యాస్ విషయంలో కావచ్చు, ఎందుకంటే ఉన్నప్పుడు మన గ్యాస్ విలువ తెలియలేదు. సో ఇప్పుడు దానికి అనుగుణంగానే మనం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఏదైనా సరే వస్తువులు కానీ, ఎందుకంటే భవిష్యత్తు రాబోయే వారం 10 రోజుల్లో చాలా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే మనము ఆ ప్లాన్ చేసుకోవాలి, మెంటల్ గా సిద్ధంగా పడాలి. ఎందుకంటే చాలా ఇబ్బందికర పరిస్థితి రావచ్చు. ఎందుకంటే చిన్న పిల్లలు అందరూ ఉంటారు, వృద్ధులు ఉంటారు, వారికి సంబంధించి ఆహార పదార్థాలు కావచ్చు, ఇతరత్ర మనం బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు పెట్రోల్, డీజిల్ కొరత ఇవన్నీ చూస్తున్న తరుణంలో కొంత జాగ్రత్తగా ఎవరికి వారు వేస్టేజ్ చేయకుండా అన్ని విషయాల్లో జాగ్రత్త పాటించాల్సిన అవసరం. లేదంటే మాత్రం ఒక పెద్ద ఎత్తున ఒక లాక్డౌన్ పరిస్థితి ఎలా ఉందో ఎక్కడికక్కడే ఇప్పటికే హోటల్స్, ఆఫీస్ బంద్ అయితే, రేపు వాహనాలు బంద్ అయితే ఎవరింట్లో వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఉండవు బయటకు వెళ్ళడానికి. సో ఎక్కడికక్కడ మొత్తం వ్యవస్థనే స్తంభించిపోయే ప్రమాదం ఉంటుంది. సో రకంగా ఇదొక రకమైన లాక్డౌన్ పరిస్థితికి కారణమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో మొత్తంగా కూడా అన్ని దేశాలు, భారత్ తో పాటు అన్ని దేశాలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే యుద్ధం వెంటనే ఆపాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ వస్తున్న పరిస్థితి. సో మొత్తం భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.